ఐస్ క్రీమ్‌లో పామ్ ఆయిల్ వాడతారని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? అంటే యాక్చువల్‌గా అది 80% కరెక్ట్ అండి. అది ఎట్లా అంటే బట్ ఐస్ క్రీమ్ అనరు దాన్ని. బట్ చల్లగా తీయగా ఉండేదన్నీ ఐస్ క్రీమ్ అని మనం అనుకుంటాం. బట్ ఐస్ క్రీమ్ ఇస్ లిటిల్ డిఫరెంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రోజన్ డెజర్ట్ అండ్ మీరు ఐస్ క్రీమ్ అని కొడితే కూడా మీ గూగుల్లో వస్తుంది. ఓకే. సో ఐస్ క్రీమ్లో 90% పీపుల్ ఏం చేస్తారంటే క్రీమ్ వాడతారు. ఐస్ క్రీమ్ అంటే ఫ్రోజన్ డెజర్ట్ కాదు నాది ప్రీమియం ప్రోడక్ట్ అని చెప్పేవాళ్ళు 99.9% ఏం చేస్తారంటే క్రీమ్ వాడతారు, మిల్క్ క్రీమ్. సో 2013లో స్టార్ట్ చేసినప్పుడు 3 లక్షలతో స్టార్ట్ చేశారని చెప్పారు కదా! ఈ రోజు చూసుకుంటే ఎంత పెద్ద బిజినెస్ అయింది మనకు? మేము 20-25 crore టర్న్ ఓవర్ చేస్తున్నాం. బట్ Okay. ఇదంతా B2B రెవెన్యూ మాది. Okay. B2Cలో తక్కువ ఉన్నాం. మీకు చెప్పినట్టు 9-10 స్టోర్సే మా ఉండేది. మోడల్ అంటే ఏం జరుగుతుంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు బిజినెస్ జరిగితే ఫ్రాంచైజ్ మోడల్లో నా దగ్గర కొనే స్టాక్ 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది అంతే. వా! ఒకవేళ 100 షేర్ మాకు ఒకసారి టచ్ అవుతే 3 లక్షల నుంచి 100 కోట్లు అంటే ఎలా, ఆ ఫీల్ ఎలా ఉంది? డబ్బులు ఒకటే కాదండి, కష్టం చాలా పెద్దది. ఎన్నో అవమానాలు. సో ఇప్పుడు మీరు నెల్లూరులో కూర్చొని ఇండియా మొత్తం ఐస్ క్రీమ్ బిజినెస్ నడుపుతున్నారు కదా! సో ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి అక్కడికి పంపించాలంటే లాజిస్టిక్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మీరు అంటే ఐ విల్ ఆన్సర్ యువర్ క్వైరీ. దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే. మీరు అమూల్ ఐస్ క్రీమ్ తిన్నారా? తిన్నాను. ఎక్కడి నుంచి వస్తుంది అది? అంత ఐడియా లేదు. గుజరాత్ నుంచి వస్తుంది. ఓకే. మీకు సౌత్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏం లేవుగా. మీ జర్నీలో ఇంతవరకు 11 ఇయర్స్, పాస్ట్ 11 ఇయర్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయినా, ఫెయిల్యూర్ స్టోరీ అయినా, ఒక డీల్ గురించి అయినా? గురించి మంచిది అన్న. ఓకే. మీకు ఏదో ప్రాంక్ కాల్ లాగా అనిపించింది నాకు ఆ టైంలో. ఓకే. హెచ్ఆర్ఎక్స్ టీం నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. అప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ హెచ్ఆర్ఎక్స్ అనే పేరు నాకు తెలియదు. ఓకే. అది మామూలుగా ఈ ఫ్యాషన్ గురించి ఏదో విన్నామే కానీ ఆ పేరు కరెక్ట్గా ఐ డోంట్ రిమైండ్. సో ఫోన్ వచ్చింది హెచ్ఆర్ఎక్స్ నుంచి అన్నారు. ఏం హెచ్ఆర్ఎక్స్ ఏంటి అన్న. రితిక్ రోషన్ గారు అంటే నేను కొంచెం ప్రాంక్ లైన్ రితిక్ రోషన్ ఏంది, ఫోన్ చేయించేది ఏంది, ఎందుకు ఇదంతా అని థాట్ ప్రాసెస్. నెక్స్ట్ వీక్లో ఎయిర్ అయ్యే 5 daysలో ఇంటూ 315 స్టార్టప్స్కి బిఫోర్ వీక్ వెడ్నెస్డే పంపిస్తారు. ఓకే. ముందు వెడ్నెస్డే మనకి మెయిల్ పంపించారు. సో నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అనుకున్నాం. ముందు రోజు ఈవినింగ్ ఫోన్ చేసి 5 గంటలకి డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీజన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఎయిర్. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్? మళ్ళీ మనిషి కావడానికి ఆల్మోస్ట్ ఒక 15 days పెట్టింది.